హాయ్ అండి, మనమైతే ఈరోజు లెమన్తో పులిహోర తయారు చేద్దాం. దీనికోసం ముందుగా అన్నాన్ని ఉడికించుకొని కొద్దిగా నూనె కలిపి పక్కన ఉంచుకొని చల్లార్చుకోవాలి. 8 నుండి 10 ఎండుమిర్చి, 5-6 పచ్చిమిర్చిని వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత పల్లీలు, పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు, కరివేపాకును వేసుకొని ఒకసారి కలిపి వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసుకొని ఉల్లిపాయ వేగేంత వరకు వేయించుకోవాలి. రుచికి తగ్గట్టు ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, ఇంగువ, కొత్తిమీర తరుగు, మనం ముందుగా తీసి ఉంచుకున్న లెమన్ జ్యూస్ని వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక్కసారి మొత్తం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత దించి మనం ముందుగా చల్లార్చుకున్న అన్నంలో కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, ఈ రెసిపీ మీకు నచ్చిందా లేదా అని కామెంట్ చేసేయండి. మా పిల్లలకైతే ఈ విధంగా తయారు చేసిన లెమన్ రైస్ అంటే చాలా ఇష్టం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.